ఐదేళ్లుగా వాళ్ళిద్దరూ ప్రత్యర్థులు. ఒకరి పోకడ మరొకరికి గిట్టదు. ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. నువ్వు అవినీతి పరుడు అంటే నువ్వు అంతకు మించి అంటూ మాటల యుద్ధం ఇద్దరి మధ్య జరిగింది. టీడీపీ నేత అక్రమాలకి పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు చేసి అరెస్టు చేయించారు. సీన్ కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత పరిస్థితి మారింది. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. వేధించిన వైసీపీ నేత గతంలో చేసిన అక్రమాల్ని వెలికి తీసేందుకు రంగం సిద్ధమైంది. అయితే అద్దరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు ఆ నేత. జనసేన కండువా కప్పుకొని టీడీపీ మిత్రపక్షమైన ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు. అయితే వివాదాలు పక్కన పెట్టి కలిసి కాపురం చేస్తారా లేక కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారా? వాట్స్ ది స్టోరీ? ఇరవై 5 ఏళ్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. సంఘం డైరీ రైతులకు బోనస్ రూపంలో టిఫిన్లు, క్యారేజీలు పంచి అందిన కాడికి దండుకున్నారు. అవినీతి ధ్యేయంగా 20 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని దోచుకున్నారు. ఇవి ధూళిపాళ్ల నరేంద్ర గురించి మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య చేసిన వ్యాఖ్యలు. 2000 కోట్ల రూపాయల మట్టి కుంభకోణం జరిగింది. తాను తినడమే కాకుండా తాడేపల్లి పెద్దలకు అవినీతి సొమ్ము పంపించారు. ఆటోనగర్ పేరుతో భావన్నారాయణ స్వామి భూములను కాజేశారు. ఇవి కిలారి రోషయ్యపై ప్రస్తుత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన కామెంట్స్. అయితే ఇవన్నీ 2024 ఎన్నికల ముందు ఒకరిపై మరొకరు పరస్పరం చేసుకున్న విమర్శలు. ప్రస్తుతం పొన్నూరులో రాజకీయాలు మారిపోయాయి. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోషయ్యకు వైసీపీ పొన్నూరు టికెట్ ఇవ్వలేదు. పొన్నూరుకు బదులుగా గుంటూరు ఎంపీగా బరిలో దించింది. అయితే ఆర్థికంగా బలమైన పెమ్మసానిని ఢీకొట్టలేక ముందే చేతులెత్తేశారు కిలారి రోషయ్య. అప్పటి నుండి ఆయన వైసీపీపై అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నికల తర్వాత శాసన మండలిలో వైసీపీ నాయకుడిగా అప్పిరెడ్డిని ప్రకటించడంతో రోషయ్య ఫైర్ అయ్యారు. తనకు తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ జగన్పై మండిపడ్డారు. అంతేకాదు వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుండి రోషయ్య వియ్యంకుడు తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ సాయంతో జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన కిలారి రోషయ్య ఎట్టకేలకు జనసేన పార్టీ జెండా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే గత ఎన్నికల్లో పొన్నూరు నుండి ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నేత అంబటి మురళీకృష్ణపై గెలుపొందారు. ప్రస్తుతం ధూళిపాళ్ల అధికార పార్టీలో ఉండగా నిన్నటి వరకు నరేంద్రను విమర్శించిన రోషయ్య నేడు జనసేనలో చేరారు. అయితే రోషయ్య నరేంద్రలు కలిసి పనిచేయగలరా అన్న ప్రశ్న ఇప్పటి నుండే కార్యకర్త నుండి వినిపిస్తుంది. రోషయ్య మట్టి తవ్వకాల్లో 1000 కోట్లు దండుకున్నాడని ధూళిపాళ్ల నరేంద్ర పలుమార్లు ఆరోపించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉండగా మైనింగ్ ప్రాంతాల్లో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత పొన్నూరు ఆటోనగర్ ఏర్పాటులో భావన్నారాయణ స్వామి భూముల్లో రోషయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై నేతలిద్దరూ ప్రమాణాలకు సిద్ధమయ్యారు. రోషయ్య భావన్నారాయణ స్వామి ఆలయంలో ప్రమాణం కూడా చేశారు. ఇదిలా ఉంటే సంఘం డైరీ భూమిని అక్రమంగా నరేంద్ర ట్రస్టుకు తరలించాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేసిన గత ప్రభుత్వం ఆయన్ను జైలుకు కూడా పంపించింది. ఈ నేతలిద్దరి మధ్య గత 5 ఏళ్లలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మరి అలాంటి నేతలిద్దరూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కలిసి పనిచేయగలరా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు కిలారి రోషయ్య జనసేనలో చేరడంపై ధూళిపాళ్ల నరేంద్ర ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. మరోవైపు రోషయ్య కూడా తాను పొన్నూరు నుండే రాజకీయం చేస్తారని ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం నేతలిద్దరూ గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాగే ఎప్పటి వరకు ఉంటారు? కలిసే ఉండడం సాధ్యమేనా అని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారు ఏ పార్టీలో ఉన్నా వదిలిపెట్టేదే లేదని టీడీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోషయ్య నరేంద్ర కలిసిపోతారా లేక కలహాల కాపురంగానే కొనసాగుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.